హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బియ్యం పిండితో పూరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్లో బియ్యం పిండి, అలాగే దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొద్ది వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes దీన్ని పక్కన పెట్టుకోవాలి. బియ్యం పూరీలోకి కాంబినేషన్ వచ్చేసి దాల్ అండి. ఇప్పుడు నేను దాల్ చేసి చూపించబోతున్నాను. కప్పు దాల్ వేసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి. దాల్ అంతా కడిగిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో, అలాగే కొన్ని జీలకర్ర, పసుపు, హాఫ్ ఆనియన్, వేస్తున్నాను. ఇంకా మిగతా హాఫ్ నేను పోపుకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ వేసి నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మూత పెట్టి ఒక 10 to 15 విజిల్స్ వచ్చేదాకా నేను పెట్టుకుంటున్నానండి. ఇక్కడ దాల్ అయిపోయిందండి. అందుకు నేను కుక్కర్ స్టీమ్ పోయేంత వరకు ఒక పక్కన బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి నేను ఆయిల్ని హీట్ చేసుకుంటున్నానండి పూరి చేయడానికి. ఇక్కడ దాల్ రెడీ అయిందండి. నేను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి దాల్ అంతా మెదుపుతున్నానండి. నేను కొద్దిగా ఆయిల్, ఆవాలు, అలాగే ఆనియన్స్, ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కొన్ని తెల్లవాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ దాల్కి పోపు రెడీ అయిందండి. ఈ పోపు నేను ఇప్పుడు దాల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీ దగ్గర ఆయిల్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే దాన్ని 4 sides నీట్గా కట్ చేసి ఇలా వేసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము ఇట్లా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి. దీన్ని
ఇలా తీసుకుంటూ ఇట్లా ఆయిల్లోకి వేసుకొని 2 సైడ్స్ నీట్గా దీన్ని కాల్చుకోవాలండి. ఫైనల్లీ బీప్ పూరి ఈజ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతుశ్రీ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.